లగచెర్ల, దిలావల్పూర్, ఇప్పుడు మైలారం. మైనింగ్ మాఫియాకు వ్యతిరేకంగా ఇక్కడ ప్రజలు ఎందుకు ఆందోళన చేస్తున్నారు? ఫార్మాసిటీలను కావచ్చు, మైనింగ్ మాఫియాని కావచ్చు, ఊర్లలోకి రానివ్వము అనేటువంటిది ఎందుకు చెప్తున్నారు? ఎందుకు తెలంగాణ పల్లెల్లో ప్రజలు తిరగబడుతున్నారు? వాళ్ళు కోరుకుంటున్నది ఏంటి? మైలారంలో అయితే ప్రత్యేకంగా ఊర్లలోకి అర్ధరాత్రి పోలీసులు చొరబడి వాళ్ళని బయటకు తీసుకొచ్చేటువంటి అధికారం పోలీసులకు ఎవరిచ్చారు? భయం గుప్పిట్లో బతుకుతున్నటువంటి మైలారం గ్రామస్తులు ఏం చెప్తున్నారు? వాళ్ళకి ఏం కావాలనుకుంటున్నారు? మైలారంలో ఉన్నటువంటి జనాలతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు రండి. ఎన్నికల ముందు ఇప్పుడు ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే ఎన్నికల హామీలలో భాగంగా ఇక్కడికి వచ్చి ఏం చెప్పిండంటే, గుట్ట నుంచి ఒక్క చెంచా మట్టి కూడా తీయనియా అని చెప్పిండు. కానీ గెలిచిన తర్వాత పరిస్థితి వేరేలాగుంది. మైనింగ్ కోసమని ఎప్పుడు వచ్చి పోలీసు వాళ్ళు తలుపులు కొడతారో, ఎప్పుడు అరెస్ట్ చేసి తీసుకొని పోతారో, పొలాల దగ్గరికి వచ్చి కూడా అరెస్ట్ చేస్తున్నారు అని చెప్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ఊరోళ్ళందరూ కూడా పార్లమెంట్ ఎన్నికల్ని బహిష్కరించారు. ఎట్టి పరిస్థితుల్లో మైనింగ్ చెయ్యనియము, మా ప్రాణాలు మా బతుకులు అన్నీ కూడా ఇదే ఊరితో ముడిపడి ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మైనింగ్ని అనుమతించేది లేదు అని చెప్తున్నారు. చాలా మందితో మాట్లాడినప్పుడు కూడా అదే చెప్తున్నారు. ఇక్కడ ఇంకా కొంతమంది ఉన్నారు, వీళ్ళతో మాట్లాడిద్దాం. అమ్మ, ఏం చెప్తారు మీరు ప్రభుత్వానికి? ఏం చెప్తున్నారు పోలీసు వాళ్ళు? ఏం చెప్తుండ్రు అంటే మైనింగ్ వాళ్ళకు సలహా ఇస్తారు, మాకు ఏం చెప్తలేరు. ఏమి చెప్పకుండా భారీగా పడితే ఇంట్లో అనుకుంటే తలుపు కొట్టేదోడే బయటకు వచ్చేదోడే ఆయన నెత్తుకొని ఉరుకుతురు. ఏమైంది, ఎందుకు వచ్చిర్రు పోలీసు వాళ్ళు మా ఇంటికంటే, మీకు తర్వాత చెప్తామా, మీరు వచ్చినాక మీకే తెలుస్తుంది, మీరు వచ్చినాక మీకే తెలుస్తుంది అని ఈడ తీసుకుపోతారు. ఇంకొకటి అవతల ఇంటోడు బాత్రూమ్ పోయింటే బాత్రూమ్ కుడుకొని చక్కగా కూర్చొని ఇస్తలేరు. బాత్రూమ్లో ఉంటే పట్టుకొని ఉరుకుతుండ్రు. చిలకలు బుడ్డ చేలు వేసినాం, కోతులు పందులు కావాలి గుడిచెలు వేసుకొని పండుకుంటారు నిగాడు పెట్టుకొని. పందుల కావాలి ఉన్నోళ్ళు ఎస్పీ డిఎస్పీ పోలీసు వాళ్ళు, బల్మూరు వాళ్ళు, ఈ నింగాల మండలం వాళ్ళు, బల్మూరు మండలం వాళ్ళు, అచ్చంపేట మండలం వాళ్ళు, ఉపనింతల మండలం వాళ్ళు రాత్రి 4 గంటలకు వచ్చి 4 గంటల నుండి మా చిలకల్లో మేము ఎవరెవరం అందులో పైరకు గుట్ట గురించి గుండ గురించి ఆపుకుందామని మేము ఉండము. చిలకకు గుట్టలల్లో గడ్డీలు పెడితే గడ్డిలో తాగుకున్నారని పిల్లలని పరిచీతు లేకుండా, పిల్లలని ఏడ ఆధారం లేకుండా గుట్టల పొట్టి గెలుముకుతుండ్రు. పిల్లలు ఏడబడి దెబ్బలు పడి ఎన్ని ఇబ్బందులు పడి దావుకున్నా కానీ ఆ పిల్లల కోసం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి తెల్లవారుదాం 4 గంటల నుంచి 12 గంటల వరకు ఉన్నారు. ఎస్పీ డిఎస్పీ కాళ్ళు జీపులు అన్ని పెట్టుకొని పోలీసు వాళ్ళు. పోయినసారి నుంచి అట్లనే ఉందమ్మా టీఆర్ఎస్ గవర్నమెంట్? మాకు టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 ఏండ్లు ఉన్నది. 10 ఏండ్లు ఉంటే నా గుట్టనైనా ఇస్తా అని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఎమ్మెల్యే చెప్పిండు మాకు. ఏమన్నాడు, నా గుండెనని ఇస్తా కానీ గుట్టనైతే చెంచాడు మట్టి పోనీయను, నేను గుట్టకు అడ్డం అనుకొని గుట్ట నాపుతాన్నాడు. ఇప్పుడు ఎమ్మెల్యే ఒక్క సెకండ్ మాకు ఆఫర్ ఇస్తలేడు. మా గురించి మీరు బయటకు పోండ్రి, నేను ఏం చేయగలను, నాకు గుట్టకు ఏ సంబంధం లేదు అంటే ఎమ్మెల్యే గారికి సంబంధం లేనిది నిన్న 100 మంది పోలీసు వాళ్ళు ఎట్లా దిగిర్రు? నువ్వు చెప్పమ్మా. అనంతవరం సర్పంచ్ గుడుకంగా ఈ గుట్ట గురించి మీరు చేసే పనులన్నీ ఆఫ్ చేస్తా అని గుడుకంగా ఆయన గుడుకంగా వాక్యాలు ఇచ్చిండు మాకు. ఇప్పుడు నరసింహరావు మళ్ళీ ఆయన ఎక్కడ పోయిండు, ఎందుకు పోయిండు ఇవన్నీ తెలుస్తలేదా ఆయనకు? అన్నీ మా ఊళ్ళోకి వచ్చి మళ్ళీ ఇంటింటికి వచ్చి చేతులు చేసి చెప్పిన మర్యాదలు అందరూ మళ్ళీ వాళ్ళందరూ ఎక్కడ పోతున్నాము, కావాలే గుట్ట, మేము గుట్ట కొరకైనా పానాలు ఇస్తాము. మా రైతులను ఎందుకు నిన్న పట్టుకపోయి అరెస్ట్ చేసిండ్రు? వాళ్ళని చేసిన వాళ్ళను ఇడిపించను రేపు నైట్ గుడికంగా నన్ను గుడికంగా పట్టుకపోతానే అంటారంట. ఎవరాళ్ళకి రావాలే నాకు చెప్పాలి. ఎవరైనా ఏమైనా కానీ నాకు బాధ్యత, పోలీసు వాళ్ళదే బాధ్యత. నేను చెప్పే మాత్రం పోజీతులదే. నాకేమైనా అది ఉడకంగా మందు డబ్బాది ఉడకంగా ఉత్తదే యాక్షన్ చేస్తున్నారన్నానంట. యాక్షన్ ఎట్లుంటుందో చూపిస్తా మరి కదా. నేను దేనికైనా సిద్ధంగా. గుట్ట కావాలని నాకు గుట్ట పోతే మేము పానాలైనా ఇడుస్తాము చూడరే. ఏ గవర్నమెంట్ మాకు సపోర్ట్ చేయకపోయినా మా ప్రాణాలు తెగించైనా మా గుట్టను మేము కాపాడుకుంటాం. ఎమ్మెల్యే కూడా అంటే ఆ ఊర్లో గుట్ట మైనింగ్ని అపోజ్ చేసే లాగా లెటర్స్ రాసుకొని సిగ్నేచర్స్ తీసుకొని పోయినా కూడా ఎమ్మెల్యే ఎప్పుడు మమ్మల్ని కలవలేదు. కావాలంటే కోర్టుకి వెళ్ళండి, మీరు హైకోర్టుకి వెళ్ళి మాట్లాడుకోండి, మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పినాడు. మళ్ళీ నిన్న ధర్నా చేయడం వల్ల పోలీసులు అందరూ వచ్చి చాలామందిని అరెస్ట్ చేసినారు, కొట్టినారు. మైనింగ్ చేస్తే మా ఊరు గుట్ట పైన ఉన్న ఎస్సీ వాళ్ళ ఇల్లులు ఉన్నాయి,
చాలా రకాల టెంపుల్స్ ఉన్నాయి. ఆ గుట్ట కింద చెరువు ఉంది, వాటర్ పొల్యూషన్ జరుగుతుంది, ఫ్యూచర్ జనరేషన్స్కి ప్రాబ్లమ్స్ వస్తాయి, కిడ్స్ పుట్టే పిల్లలకి వికలాంగులుగా పుడతారు, అట్లాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. మా ఊరు ఉన్నదే చిన్న ఊరు, ఆ గుట్ట తీస్తే మా ఊర్లో ఉన్న జంతువులకి ఆధారం ఉండదు. పొలాలు అన్ని పంట పొలాలు వేస్తే మా జీవరాశులు అన్ని గుట్టపైనే మేస్తాయి. మా గుట్టని మేము రక్షించుకుంటాము. ఎవరు ఏ గవర్నమెంట్ సపోర్ట్ చేయకపోయినా మేము సావులకు సైతం లెక్క చేయకుండా మా గుట్టని మేము కాపాడుకుంటాం. నా భర్త చనిపోయిండు నిన్న మొన్న. పిల్లగాడు ఒక్కడు ఉన్నాడు. నైట్ బుడ్డ చేను కావాలి పోయిండు. డిఎస్పీ కానిస్టేబుల్ 4 మనుషులు బండి తీసుకొని పోయిండ్రు. నైట్ నుండి నైటే అక్కడ వాళ్ళని అక్కడ తీసుకుపోయారు. ఇప్పుడు ఉన్న నా భర్త చనిపోయిండు, ఒక పిల్లగాని పట్టుకుపోయి మీరు అట్లా చేసారు. మరి ఇప్పుడు ఎట్లా చేయాలి మేము? ఇప్పుడు వాళ్ళదేం ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళదేం తినాలని మేము చేస్తలేం కదా. ఇప్పుడు 10 మంది పిల్లలు మొత్తం గుట్ట కోసమే పోరాడుతారు. గుట్ట కోసం ఎవరైతే ముందుగా పోరాడి ముందుగా ఎవరైతే మంచిగా మాట్లాడుతారో వాళ్ళని ముందుగా తీసుకుపోయి అరెస్ట్ చేయాలి. ఊళ్ళోకి వచ్చిన పోలీసు వాళ్ళు పైకి ఏరి కిందికి ఏరి అన్ని ఇండ్లు చూడాలి కదా. వాళ్ళు పైకి ఏరికి అస్సలు వాళ్ళ పోలీసు వాళ్ళ బండి ఉడక పోదు అక్కడ. ఎంతసేపు అయినా ఉడకంగా ఈ 10 మంది పిల్లలు కాలేజీ పిల్లలు ఎవరైతే కింది బజార్లో ఉండరో అట్లాకి వెళ్ళే తిరుగుతారు. రాత్రి ఉడకంగా 10:30, 11 గానికి వస్తుంది. ఇదే ఇప్పుడు ఈ పిల్ల లక్ష్మి పండుకుంటే కానిస్టేబుల్ అంటాడు, డోరు కొట్టలేదమ్మా, మేము కారు డోర్ వేసిన సౌండ్ ఏంటంటే ఇంటి వెనకాల కారు ఉంది. ఇప్పుడు వాళ్ళ ఇల్లు రాయచేట అక్కడ దర్వాజా. ఇప్పుడు వెనుక కారు డోర్ వేస్తే ముందర డోర్ కొట్టినట్టు సప్పుడు వస్తుందా అట్లా వస్తుందని చెప్పిన తర్వాత ఓంగాడు వెంకటంట ఆయన పేరు. ఆయన ఏమంటాడు, నీదంతా తెలిసేలే నీదంతా తెలిసేలేవే నాకు అని మాట్లాడతాడు సాపు కదా అని. పోలీసే ఓంగాడంట. నీదంతా తెలిసేలే అని అంటే ఆమె ఏ రంభ ఏ ఉర్వశంగా ఆయన ఏం చూసిండు ఇంటికి వచ్చి మాట్లాడడానికి. అయిన తర్వాత మా యారాన్లో మేమందరం పిల్ల పెట్టుకెళ్ళాక మేము పోయినాం. మిమ్మల్ని ఫోటో తీస్తాం కదే మీకు అవసరం లేదు, ముందు ఇటు దెంగేయరని ఎస్ఐ కానిస్టేబుల్ అట్లే మాట్లాడుతుండు, ఓంగాడు అట్లే మాట్లాడుతుండు. రాత్రి మేము మాట్లాడింది ఉడకంగా మాట్లాడుతుంటే అసలు తెల్లవారుదాన్ని 5 గంటల కానిస్టేబుల్ ఇంట్లోకి వచ్చి తలుపు తీసి మరి పిల్లగాని తోలుకొని పండుగ రోజు ఉడకంగా దసరా పండుగ నాడే మాకు తెలియదు కదా ఈ వంట అయింది అనేది. మాకు ఆయల్ ఏమైంది, రేవంత్ రెడ్డి ఆయల్ల ఏమైంది అలా అదేది వాళ్ళ ఊరు ఆయన సొంత ఊరు కొండారెడ్డిపల్లి. ఆయన వస్తాడంట ఈ టీఆర్ఎస్ పిల్లల కాడికి పోయి గుట్ట గురించి ఆయన ఆపుతారంట అనేది ఇన్ఫర్మేషన్ పోలీసు వాళ్ళకి ఊరోళ్ళే ఇచ్చారు కదా. ఇలా ఊరు పోవాలని ఒక టీఆర్ఎస్ వాళ్ళకే పోకూడదని ఉందా మేడం? ఇదైతే పద్ధతి అయితే కాదు కదా ఇది. మళ్ళా కాంగ్రెస్ అయిన సర్పంచ్ మా ఊరోళ్ళు ఎందుకంటే బాగా నోట్లే పొడుగు గడ్డలు పెడతారని వానికి బాగా ఓట్లు వేసి 2000 ఓట్లు వేసి 2000 తీసుకున్నారు. 2000 తీసుకొని ఇలా సర్పంచ్ గెలిపించినప్పుడు ఊరు బాధ్యత అయితే కాపాడాలే కదా. ఇవాళ నువ్వు చదువుకున్న పిల్లల మీద కేసు పెట్టినాక రేపు వాళ్ళు ఏదైనా రాసేది ఉంటే వాళ్ళకి ఎట్లా వస్తుంది, ఏమన్నా జాబులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇలా కేసులు పెట్టినాక ఎట్లా వస్తాయి? మా గుట్ట మా గుండె మాకు ఉండాలి. ఇంటికి పోతేనే మేము అందరం పోయినాం. నైట్ నేను కూడా ఊరు వచ్చినప్పుడు కార్ ఆడ ఆపి పోయి డోర్ కొట్టిండ్రంట. డోర్ కొడితే ఎవరో డోర్ కొట్టిరని బయటకు వచ్చిరంట. వాళ్ళ అత్త వాళ్ళ మామ పక్కలుంటే పిలిస్తే వాళ్ళందరూ వచ్చిండ్రు. వచ్చిన తర్వాత మేము యారాన్లందరం పక్కలుంటే వెళ్ళిపోయినాం. పోయినాక పోలీసు వాళ్ళు ఏమంటుండ్రు, మీ సంగతి అంతా తెలుసు మాకు మేము మాట్లాడుకుంటాం, మీరు వెళ్ళిపోరు అన్నారు. మేము ఎందుకు వెళ్ళిపోతాం సార్, ఆమె ఒక్కదాన్ని విడిచిపెట్టి, ఆమెకు భర్త లేడు, భర్త చచ్చిపోయిండు, ఒక్కది ఉంటుంది. ఈ రాత్రి మీరు ఎందుకు తలుపు కొడతారు, మా చెలకలు దూరం ఉన్నాయి, ఆమెను ఏం చేద్దాం అనుకున్నారు అదని మేము మాట్లాడినాము. ఇద్దరు మొగోళ్ళే వచ్చిండ్రు. ఆడోళ్ళు రాలే. మరి అట్లా ఎన్ని రోజులు వస్తారు? మేము ఇల్లు విడిచిపెట్టి ఎక్కడ పోవాలి? మాకు కావాలి గుట్ట, మాకు కావాలి ఊరు. దాని గురించి మాకు మేము జీవులైనా ఇడుస్తాము, మా పానాలైనా ఇడుస్తాము. ఏందమ్మా ఎందుకు తోలుకొస్తారు, నేను ఆకలి అవుతుంది అమ్మలు కాసుకొని తాత అంటే పన్నెంది ఎక్కువ మళ్ళీ వత్తు దబ్బునొత్తు అన్ని ఎక్కించుకున్నారు. ఇంటి ముందర ముగ్గేద్దామని ముగ్గు డబ్బా చేత పట్టుకుని బయటకు వచ్చిన. వచ్చేటాలకు దిగానే 5 మంది దిగి దబ్బా దిగి అందులో ఆ కాళ్ళు ఎక్కించుకున్నారు. కాళ్ళు ఎక్కించుకొని నీకు తోలుకొచ్చి అమ్మ నాకు బీపీ షుగర్ ఉంది, ఇంత మందులు తాగుతామా అంటే కాదు ఆడిపోయినాక మేము పంపిస్తాం పాన్ తీసుకొని పోయారు. మస్తు ఏడ్చిన అమ్మ, నాకు మస్తు దుఃఖం వచ్చింది. నేను పిల్లప్పుడు మనం వచ్చిన పోలీస్ స్టేషన్ నాకు తెలియదు, నాకు ఊళ్ళో మందిని చూస్తామంటే సిగ్గు అనిపిస్తుంది. అట్లా తీసుకుపోయావు, నేనేం తెచ్చుకో తినలే. ఇట్లా దొంగతనంగా నైట్ ఓ పిల్లని వచ్చి దాని మొగడు లేడు, చిన్న వయసులో చచ్చిపోయాడు, పిల్లని పెట్టుకొని బతుకుతుంది అది ఊరు పట్టుకొని. దాన్ని వచ్చి బెదరగొట్టడానికి ఆయనకేం అవసరం?
వచ్చినోని ఇప్పుడు నా ఇల్లు అడ్రస్ తెలుసుకొని రావాలి వచ్చే పోలీసోడు. మరి దాన్ని ఆడి మనిషి ఒక్క తిన్నా ఇంట్లో వచ్చే అవసరం ఏం అవసరం? దాన్ని జావదగి పనికి వచ్చినావా, దాన్ని ఎత్తుక పనికి వచ్చినావా? ఇటు నైట్ వచ్చి ఎత్తుకపోయామని కిడ్నాప్ చేసి మేమేం చేయాలి? ఏడు దేవులు ఆడుకోవాలి. ఆ బాధ్యత మాకు, ఆ బాధ్యత వాళ్ళకు ఉంది, చేస్తారు మమ్మల్ని. మీ ఎమ్మెల్యేకి వాళ్ళకి చెప్పిరా? ఎమ్మెల్యేకు మీకు చేతులకు చెయ్యి కలిపిండ్రు, మీ గుట్ట పోనీయను, మిమ్మల్ని పోనీయను, మిమ్మల్ని నా పిల్లలే, మీరు మీకు తండ్రిని అని చెప్పిండు. మా తండ్రి మాకు కప్పట్లో కాలు పెడుతుండు. నాయసమ్మ సిలిండర్ అంటే ఏనమ్మా 4 కట్టె పుల్లలు తెచ్చుకుంటుంది, పెళ్లి అంటే తెచ్చుకుంటుంది. ఒకటి చచ్చిపోయిందంటే పచ్చి కట్టె కొట్టుకు రావాలి, వాడు పెళ్లి అంటే ఒక కట్టె కొట్టుకొచ్చి పెళ్లికి గుజ వాతుకోవాలి. మరి సాగుకు బతుకుండా గుట్టని ఎందుకు పాడు చేయాలమ్మా అని గింత అన్నాం. పిట్టలు కాబట్టి లేచిపోయినాయి. మేము కాలు రెక్కలు పిల్లలు 4 పిల్లలు కన్నా తల్లి పిల్లలు తీసుకొని ఎక్కడ లేచిపోతుంది? ఎక్కడ లేచిపోతుంది? పచ్చలకు రెక్కలు ఉండే చిల్లేసిపోయినాయి. మేము ఎక్కడ లేచిపోదు. బుద్ధి లేదు, వారికి సిగ్గు లేదు. వాడు గెలిచి ఏం చేసిండు? 6 గ్యారెంటీలు అన్నాడు. 6 గ్యారెంటీలు ఒక్క గ్యారెంటీ చేయలేదు వాడు. గుండ మా తానం మేము నిలబడ్డ ఇల్లు నిలబడిపోతా అంటుండే. ఎందుకు? మీకు ఇంట్లో పట్టాలు ఉన్నాయని అడిగింది నిన్న పోలీసు ఆమె. ఇంట్లోకి పట్టాలు ఉన్నాయమ్మా? మాకు ఇల్లు వద్దులు అడగలేదు. ఎవరు వయస్సు ఉన్నవాడు సందు ఉన్నాయి ఇండ్లు, ఏ వయస్సు అవుతా ఇంటి రామరావు ఉండవాడు సందు ఇండ్లు ఇంటి రామరావు అడగలేదు మీకు ఇంట్లోకి పట్టాలు ఉన్నాయని. నిన్ను అడిగింది ఇల్లు మీ ఇంట్లో పట్టాలు ఉన్నాయని. మరి ఆయన అడగలేదు అప్పుడు ఆ వద్దులా? నిన్న ఇవాళ గెలిచిన ఆయన ఇవాళ పట్టాలు అడుగుతుండు. మేము మరి పట్టాలకు ఎక్కడ పోదు? ఇప్పుడు ఉత్తోళ్ళ తానికి ఎందుకు రావాలి? సెంచుకునే వాళ్ళకి ఎందుకు రావాలి? మాకేమద్దమ్మా, మాకు గుట్ట ఉండని మీకు దండం పెడతాం కానీ మాకు సాయం చేయరు. ఇది ఒకటి సాయం చేయరు. మీకు 10,000 దండాలు పెడతాం కానీ మాకు ఇది ఒకటి సాయం చేయరు. మాకు ఏం వద్దు. బంగారం అడుగుతలేము, భాగ్యం అడతలేము, ఇంత భూమి ఇప్పియమంటలేము. మాకు గుట్ట మాకు ఉండని. ఏం చెప్తావు గవర్నమెంట్ కు? ఎట్టి పరిస్థితులకు చేతగా దాన్ని మరి ఏం చేస్తామమ్మా? మరి మేము ఎక్కడ పోదుము? మరి సస్తే మమ్మల్ని బొంద ఏడ పెడతారు? మరి పెండ్లీళ్ళు అయితే గుంజలు కొట్టుకొచ్చుకొని దూరాలు కట్టుకొని పెండ్లీలు చేసుకున్నాం. ఫంక్షనాలు అయితే 4 మోపుల కట్టెలు కట్టుకొచ్చుకొని అన్నం కూరలు చేసి వచ్చిన చుట్టాలకు ఎట్టుకున్నాం. మరి ఇట్లాంటి సమయం మాకు ఏడ దొరుకుతుంది? మరి మాకు మేము చేస్తే మరి వాళ్ళకి ఏమొస్తుంది? మరి మమ్మల్ని ఎక్కడ పోమంటున్నారు? మరి వచ్చి చెబితే మరి ఇంకా సావనన్నా చేస్తాం కదా. మా గుట్టన దేవస్థానం మొత్తం ఉంది మేడం. నరసింహస్వామి ఉన్నాడు, వెంకటేశ్వరుడు ఉన్నాడు, కోటమశమ్మ ఉంది, ఇదమ్మ ఉంది, పోషమ్మ ఉంది, మారమ్మ ఉంది. మాకంతా దేవస్థానం ఉంది. ఆ దేవస్థానం దయ వలన ఎట్లనో మేము ఆ ఊరికి ఓ గత్తర లేదు, ఓ రోగాలు లేవు. మేము మంచిగా బతుకుతున్నాం. మా కష్టం మేము కాయ కష్టం చేసుకొని బతుకుతున్నాం. మా తాన ఓ ఎయ్యిలు లేవు, కోట్లు లేవు, లచ్చలు లేవు. ఏమైనా రెక్కల కష్టం బొక్కల పులుసు మాకు. అట్లోటోళ్ళను ఇట్లా కష్టపెడుతున్నారు. మరి ఆ గవర్నమెంట్కి ఎంత పుణ్యం వస్తుందో? మా గుట్ట మాకు కావాలి. మేము చచ్చిన దగ్గర మా పిల్ల తరానికి మా గుట్ట మాకే ఉండాలి. మాకు ఉంటేనే మేము, లేకపోతే మేము చస్తాం. ఇంత అదో ఇంటిందో మందో మాకో పోసుకొని సస్తాం. మేము ఆ గుంతలు తీసేతానికే పోయి సస్తాం, ఆ మైనింగ్ వాళ్ళ తానికే పోయి సస్తాం. చెప్పు, నిన్న మీరే అనుకుంటా కదా మందు డబ్బా పట్టుకొని పోయింది. అవును మేడం. ఏంది అంత బాధ ఎందుకు వచ్చింది? బాధ అంటే మేడం, బల్మూరు మండలం మైదాన గ్రామం అది. దానివలన మేము ఆ గుట్ట కొరకు వాళ్ళు మైనింగ్ వలన వద్దంటే వాళ్ళు ఎన్నెన్నో అవస్థలో పెడుతున్నారు. మమ్మల్ని గుట్టను తీయొద్దని మేము అంటున్నాం. దాని గురించి పోలీస్ కంప్లైంట్ పెట్టి ఆడంగా పోయడం కూడా ఫోటో తీస్తున్నాడు. సరే తీసి అనుకున్నాం. వీడికి 2 సార్లు రాయి. రెండోది పిల్లలు మొత్తం ఎంట ఆడకం, గెదుకం, బెదిరించకం అయిపోయింది. నిన్న రాత్రి 3 గంటల ప్రాంతంలో వచ్చి ఎట్లున్నో అట్లా మొత్తం ఎత్తుకపోయినారు. ఎప్పటి నుంచి చేస్తారు ఇట్లా? నిన్న ఒక్కసారి ఇంతవరకు ఉత్త మామూలుగా బెదిరించారు, స్టేషన్కి తీసుకుపోయారు, పంపించారు. నిన్న మాత్రం మరీ ఘోరం మేడం. మరీ ఎట్లా అంటే సర్వనాశనం. గద్ద ఇండ్లలో ఉన్నోళ్ళు లేనోళ్ళు మొత్తం ఆటాడిచ్చారు. ఏంది ఇంతమంది పోలీసు వాళ్ళు వచ్చినాక, ఇన్ని స్టేషన్లు వచ్చినాక లాస్ట్కు చాలకపోతే కూడా సిఆర్పిని పంపినారు. సిఆర్ పోలీసు వచ్చిండ్రు. భార్య దగ్గర వండుకున్న వాళ్ళని కూడా గుంజి వేసుకుపోవడమే. తలుపులు గుద్ది దొరకని వాళ్ళు బుడేషన్ కావాలి పోయిన వాళ్ళు మేడం. వాళ్ళు కావాలి పోతే చిలకలకు దొరికి పట్టించారు. మొత్తం పోలీస్ స్టేషన్లో వేసిండ్రు. వేస్తే మేము మా పిల్లలు మా వాళ్ళు వచ్చిన దగ్గర మీరు ఇడిచి పెడతారా, మా వాళ్ళని ఇడిచిపెడతారా? ఇడిచిపెట్టకపోతే మేము మందు డబ్బాలు తీసుకొని తాగుతామని చెప్పి మందు డబ్బాలు తీసుకొని పోయి పోలీసు వాళ్ళ ముంగల్నే పోయి మందు పట్టుకున్నాం.
మనం ఒక ఆయన నేను నోట్లో పోసుకున్నా, ఒక ఆమె మొత్తం పట్టుకునే వరకు లేడీస్ పోలీసు మొత్తం గుంజుకున్నారు. ఒక లేడీ మేడం అంటది, ఎస్ఐ మేడం, వాళ్ళు బెదిరియనికే గ్యాస్ పోసుకొచ్చుకున్నారు అన్నది. ఆ మూత తీసే వరకే వాసన గబ్బు తీసుకుని నేను నోట్లో పోసుకున్న పౌండర్. అప్పుడు మళ్ళీ వాళ్ళు ఏమో మాట్లాడుకున్నారు, పక్కకు జరిగి వాళ్ళు మొత్తం మాట్లాడుకొని మా వాళ్ళని ఇక్కడ ఉన్న అక్కడ మొత్తం తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టినంత వరకు మాకు కంపెనీ తీయలే. మాకు మాత్రం గుట్ట ఉండాలి, గుట్ట పోకూడదు. ఆ గుట్ట వల్లనే మాకు ఆ తల్లిని కాపాడుకుంటే మేము బతికినట్టే. ఒకవేళ ఇట్లనే ఎట్టి పరిస్థితుల్లో తీసేస్తామంటే ఏంటి పరిస్థితి? ఇంకా తీసేస్తామంటే మేము దాని మీద వాళ్ళు తీసేస్తామని వాళ్ళు గట్టిగా జరిగితే మా 5-6 జీవులు పోతాయి కంపల్సరీ. వాళ్ళు అట్టే అదే మా పాట మీద ఉంటే మా తప్పకుండా 3-4 జీవులు అయితే పోతాయి. గుట్టను మాత్రం తీయొద్దు మేడం. వర్షాలు వస్తే బలరు మేస్తాయి, గొలరు మేస్తాయి, జీవాలు మేస్తాయి. ఆ మైనింగ్ పొగకు దుప్పులు ఉండయి, అందులో జింకలు ఉండయి, నెమ్మళ్ళు ఉండయి. ఆ పొగకు వాసనకు మేము చస్తాం. సన్నపిల్లలు, భూములు, ఇండ్లు లక్షలు పోసి కోట్లు పోసి కట్టుకున్నాం. ఇండ్లు భూములు ఇచ్చిపెట్టి ఎక్కడ పోతాం మేము మేడం? ఏం చెప్తారు ప్రభుత్వానికి? ఏం చెప్తాము? మమ్మల్ని చంపిపోని, ఊరును కాలెట్టిపోని అని అంటాం. ఇంకేం చేస్తావు? ఇంకా అంతకన్నా మించింది ఏం చేస్తాం? మమ్మల్ని చంపుండ్రి, ఇంకా మేము కూడా భూములు, ఇండ్లు కానం కదా, అందరినీ ఊరు కాలెట్టిపోని. ఈరోజు బల్మూరు మండలం మైలారం గ్రామంలో ఉండేటటువంటి మైనింగ్ ఆపాలని చెప్పి సిపిఎం పార్టీగా అనేక కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. అయినా ప్రభుత్వము జనం యొక్క అభిప్రాయం సేకరణ చేయకుండానే, జనంతోటి సంబంధం లేకుండానే బలవంతంగా గుట్టనంతా కూడా ఈరోజు తవ్వుకొని గనులన్నీ తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇది చాలా దుర్మార్గం. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేయాలా. ఈ గ్రామంలో ఉండేటటువంటి ప్రజలు, దళితులు, బీసీలు, గిరిజనులు, అట్లాగే ఇతర అనేక కులాల వాళ్ళు కూడా అందరూ కూడా ముక్కుముడిగా మేము మా ఊరిలో మైనింగ్ వద్దు, దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, మేము ఆ మైనింగ్ తవ్వితే ఈ గ్రామంలో ఓట్లను కూడా వేయమని చెప్పి పార్లమెంట్ ఎన్నికలను ఊరు ప్రజలందరూ కూడా బహిష్కరించినటువంటి పరిస్థితి ఈ గ్రామంలో ఉంది. అందుకనే గ్రామ ప్రజల అభిప్రాయం మేరకే మైనింగ్ని ఆపాలి, గుట్టను రక్షించాలి, ఈ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీయకుండా కాపాడాల్సినటువంటి అవసరం పాలకులు ఉందని చెప్పి సిపిఎం పార్టీగా మేము చెప్తా ఉన్నాం. నా పేరు బంగారయ్య, మైలారం గ్రామం మాది, బల్మూరు మండలం, నార్కర్నూలు డిస్టిక్. మా మైలారం గుట్ట మీదనే మా సగం ఇండ్లు ఉన్నాయి సార్. మీరు దయచేసి ఆలోచించాల్సింది ఏంటంటే, మైలారం గుట్ట మీద సగం ఇండ్లు ఉన్నాయి, గుట్ట కింద సగం ఇండ్లు ఉన్నాయి. గుట్ట పైన ఇండ్లు ఉన్నాయి. గుట్ట పైన క్వాడ్స్ అనే విలువైన ఖనిజం ఉందని చెప్పి ఆ కాంట్రాక్టుదారు ఎవరైతే ఉన్నారో, కార్పొరేట్ కాంట్రాక్టుదారు 2004లో ప్రొసీడింగ్ తీసుకున్నారు సార్. 2004లో మైలారం గ్రామం ఒకటే గ్రామ పంచాయతీ కాదు, అప్పుడు 4 గ్రామాలు కలిపి ఒక గ్రామ పంచాయతీ. అనంతవరం, అంబగిరి, నర్సాయపల్లి, మైలారం. అప్పుడు సర్పంచ్ కూడా మైలారం అతను కాదు. అప్పుడు ఏం చేసిరంటే, మా విలేజ్లో కన్సర్న్ చేయకుండా, మా ఎట్లాంటి పర్మిషన్ లేకుండా, గ్రామసభ లేకుండా, ఏం లేకుండా వాళ్ళు లోపల ఎంఆర్ఓని మేనేజ్ చేసుకొని అనుమతులు ఇచ్చుకున్నారు. అయితే ఆ లీజుదారు వచ్చి పని చేస్తా అంటే మేము చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే, మా గుట్ట మీదనే మా ఇంట్లో ఉన్నాయి, అక్కడ ఒక రాయి కదిలిచ్చిరంటే మా ఇండ్లు కూలిపోతాయి. అయితే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు వచ్చారు మేడం, ఆ గుర్తులు మా ఇళ్ళ మధ్యలోనే ఉన్నాయని ఆ కొన నుంచి కొనకు తిరిగి చూపిస్తే వాళ్ళు ఏం చేసిరంటే రిజెక్ట్ చేశారు మేడం 2018. ఇది కరెక్ట్ లేదు, జనాలకు ప్రాబ్లం అవుతుంది. అయితే 2000 తెలంగాణ వచ్చిన తర్వాత మా ఊరు గ్రామ పంచాయతీ అయింది. కేసీఆర్ గారు తండాలను గ్రామ పంచాయతీ చేస్తున్నప్పుడు 4 ఊర్లు 4 గ్రామ పంచాయతీలు. గ్రామ పంచాయతీ అయిపోయాక మాకు సర్పంచ్ ఏర్పడ్డాడు. అయితే అప్పుడు గ్రామసభ తీర్మానం అయిన తర్వాత సర్పంచ్ ఏం చేసిరంటే, ఇదే తీర్మానం కాపీని నకలు నెక్స్ట్ రోజు వచ్చి ఈ పాయింట్ యాడ్ చేసి జిరాక్స్ తీసి అది వాళ్ళకు తీర్మానం ఇచ్చినట్టు ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులకు అనుమతి ఇచ్చినట్టు ఇచ్చింది. అట్లా అనుమతి వచ్చింది. ఆ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ చెందిన అతను. అతను ఇచ్చిన తర్వాత ఆయన 2021లో రెన్యువల్ తీసుకున్నాను మేడం. రెన్యువల్ చేసినాక అప్పుడు ఉన్న ఎమ్మెల్యే మళ్ళీ వచ్చిండ్రు కాంట్రాక్టర్, మేము అనుమతి ఇవ్వలేదన్నారు సర్పంచ్, డిప్యూటీ సర్పంచ్. అనుమతి లేని ఎట్లా తీస్తారని మేము ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే గోల బాలరాజు గారి దగ్గరికి వెళ్ళాం. అయితే అనుమతి లేని ఎట్లా తీస్తామని మైనింగ్ ఏడీని మార్నింగ్ పిలిపించినండి. మా ఊరు వాళ్ళందరం ఒక 100-150 మంది పోయినాం. అయితే అనుమతి లేదు అంటే ఏడీ ఉండి అనుమతి ఇచ్చారంటే అనుమతి కాపీ ఇచ్చిందని చూపించిన ఆయన. అప్పుడు అడిగితే అనుమతి ఇవ్వలేదన్నారు కదా అని సర్పంచ్ని అడిగితే ఊకే ఎంబడి పడ్డాడు, అనుమతి ఇచ్చిన అంట. మేము ఏమంటున్నామంటే, ప్రజాప్రతినిధి అయినటువంటి ఇప్పుడున్న ఎమ్మెల్యే గారికి ఏం చెప్తున్నారు సార్, ఆ మైనింగ్ అనుమతులు కరెక్ట్ కాదు, మైనింగ్ తీస్తే మా ఇండ్లు పోతాయి, మీరు మా ఊరికి రాండి. మీరు పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు ఆయనకు ఓటేసినప్పుడు ఏమన్నా అంటే, ఇదే గుడి దగ్గర హనుమాన్ టెంపుల్ దగ్గర నిలబడి తట్టడి మట్టి తీయ నేను నిన్నే ఉంటా, కుర్చేసుకొని కూర్చుంటాను మాకు ప్రామిస్ చేసినాను. పోయి అడిగితే నాకు సంబంధం లేదు, నేను అనుమతి లేదు, నా పీరియడ్లో రాలేదు, నాకు సంబంధం లేదని మాట్లాడు. అది ఎంతవరకు కరెక్ట్ మేడం? ఇప్పుడు ఆయనకు సంబంధించిన వాళ్ళం కదా.
ఎంత విలువైన ఖనిజం ప్రజలకన్నా విలువైందండి. వీళ్ళు ప్రజా పాలన మాది ఇందిరమ్మ పాలన అంటున్నారు. ప్రజా సంఖ్యలు తీసేసినాం, ప్రగతి బంధు తీసేసినామని మాకిడ నిన్న కంచెలు వేసినాం. ఇప్పుడు మీరు నల్లమల ముద్దుబిడ్డ అంటారు, సీఎం గారు నల్లమల ముద్దుబిడ్డ, మేము కూడా నల్లమలమే కదా, ఉండి చూడాలి కదా. ఈ గుట్టతో మీకు అయ్యేది లేదు కదా, మాతోటి మీకు అవసరం, మీతోటి మాకు అవసరం. గుట్ట ఎందుకు, ప్రకృతి సంపద ఎందుకు దోచుకుంటారు మీరు? పండగలు లేవు, ఏం లేదు, రాత్రి లేదు, పగలు లేదు, ఎప్పుడు పడితే అప్పుడు పోలీసులు వస్తున్నారు, భయం గుప్పిట్లో బతకాల్సి వస్తుంది అని చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మైనింగ్ మాఫియాను అడ్డుకొని తీరుతాము అని చెప్తున్నారు. సీఎం సొంత జిల్లా అయినటువంటి ఇక్కడ ఇట్లాంటి పరిస్థితి ఉంటే ఇంకా తెలంగాణలో ఎట్లాంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. మార్పు అనే పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మా బతుకుల్లో మార్పు తీసుకొస్తుందేమో అని అనుకుంటే ఇట్లాంటి మార్పున తీసుకొచ్చేది అని ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా మైనింగ్ మాఫియాను అడ్డుకొని తీరుతామని చెప్తున్నారు.